అవు బిడ్డ మిరిగం ఎప్పుడట్రా ఒకలో తారీఖు చెప్పబట్టిరి మీ కాడేమంటురు అని మా పెద్దమ్మ అడిగింది నిన్న ఊరికి పోతే. ఏమోనే నాకు కూడా కరెక్ట్ తెలియదు కానీ ఆ దినం మంచి కొర్రమట్టలు తెచ్చుకొని మంచిగా చింతపులుసు విసికి కూర వండితే నా సామిరంగా మస్తుంటదే అన్న. వాజివేరా కానీ నేను శాప ముక్కలు తింటానికి అడుగుతలేనురా, శాప పిల్లలు మింగుతానికన్నది. గప్పుడు సంజైంది నాకు అస్సలు ముచ్చట. 7 తారీఖు నాడే శేప ప్రసాదం ఇస్తారట అని ప్రచారం నడుస్తుండే వరకు లేలే అని బత్తిని కుటుంబం ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా చెప్పింది డేటు. 8th June మార్నింగ్ 11 AM నుంచి స్టార్ట్ అవుతుంది 24 hours. గదన్నట్టు జూన్ 8 నాడు పొద్దుగాల 11 గంటలకు శురువై మర్నాడు 11 గంటల దాకా నడుస్తుంది. ఎప్పట్లెక్కనే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోనే నిన్నయాల గాదుల్లో తాత ముత్తాతల కాంచి మురకశిల కార్తెనాడు శేప ప్రసాదం పంచుతుండ్రు. దగ్గు దమ్ము ఉబ్బస రోగం తగ్గుతుందని నమ్మిక. తెలంగాణ జిల్లాలకెళ్లే కాకుండా దేశం అంతటికెళ్ళి వస్తారు. అంత ఫిరీనే ఎవ్వలకడ ఏ కణా తీసుకోరు. ఎవ్వరు కూడా ఒక్క రూపాయి కూడా అక్కడ ఎవ్వరికి కూడా ఇచ్చి తొందరగా మేమే విఐపీస్ అనే విధంగా అనేది ఆలోచన ఉండదు. సర్కారే కొర్రమట పిల్లలు సప్లై చేస్తుంది. స్వచ్ఛంద సంఘాలు అన్నదానాలు చూసుకుంటాయి. దూరంకెళ్ళి వచ్చిన వాళ్ళకి ఆ దినం అందలేదనుకో మర్నాడు ఇంటికాడ ఇస్తారట. దూద్ బౌలి కాడ అది అయిపోయినాక దూద్ బౌలి ఇంకా కవాడి కూడా 2 జాగులు అక్కడ ఇస్తాం. మిరిగం శేప ప్రసాదం మింగాలి అనుకునేటోళ్ళు వచ్చే నెల 8 తారీఖు నాడు పొద్దుగాల నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉండేటట్టు చూసుకోరు మరి.